అనకాపల్లి జిల్లా రైల్ ప్రమాదం సంభవించింది. యలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. అగ్నికీలలో చిక్కుని ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. B1 బోగిలో తొలుత మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన లోకో పైలట్ యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ను నిలిపేశాడు. దీంతో ప్రయాణికులు ట్రైన్ దిగి పరుగులు తీశారు. మంటల ధాటికి M1, B2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఏసీ బోగీల్లో దుప్పట్లు ఉండటంతో మంటలు వ్యాపించాయి. ప్రయాణికుల సామాగ్రి కూడా అగ్నికి ఆహుతైంది. మంటలు చిక్కుని చనిపోయిన ప్రయాణికుడు విజయవాడ వాసిగా గుర్తించారు అధికారులు. టాటా నగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తుండగా జరిగింది ఘటన. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్స్తో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాద ఘటనతో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న పలు రైళ్లను అధికారులు నిలిపేశారు. లోకో పైలట్ మంటలను గుర్తించి రైళ్లు నిలపడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్పాలి. రైల్ రన్నింగ్లో ఉంటే మంటలు మరింత విస్తరించి ఉండేవని అధికారులు అంటున్నారు. విజయవాడ DRM ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు యలమంచిలి వద్ద ప్రమాదంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే పలు రైళ్ల సర్వీసుల్లో జాప్యం ఉంది. పూరి, తిరుపతి, ఈస్ట్ కోస్ట్, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్టుగా రైల్వే శాఖ వెల్లడించింది. రైలు ప్రమాద ఘటన స్థలాన్ని అనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్ పరిశీలించారు. ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. మృతుడు విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందరంగా గుర్తించామన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయన్నారు కలెక్టర్ విజయ్ కృష్ణన్. యలమంచిలి స్టేషన్లో ట్రైన్ నంబర్ 18189 టాటా నగర్ టు ఎర్నాకుళం వెళ్ళే ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్లో బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ అలర్ట్ చేయడం వల్ల లోకో పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం, అక్కడ నుంచి స్మోక్ రావడం, దాంట్లో పుష్ అండ్ పుల్లో ఒక 75 ఇయర్ ఓల్డ్ పర్సన్ నేటివ్ ఆఫ్ విజయవాడ అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది. సో వాళ్ళ డాటర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. డాటర్ కూడా స్టేషన్కి వచ్చి ఉన్నారు. మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది, ఆ కోచ్ రెండిట్లో అనేది అసర్టైన్ చేస్తారు. దీని లోపల మనం స్ట్రాండ్ అయిన ప్యాసింజర్స్ అందరికీ కావాల్సిన మిల్క్, బ్రెడ్, బిస్కెట్స్, వాటర్ అన్నీ అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. వాళ్ళ ఆ 2 కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిట్లో కనెక్ట్ చేసి వాళ్ళు టాటా నగర్కి ఇప్పుడే ఎర్నాకుళంకి ఇప్పుడే బయలుదేరారు. 143 మంది 2 కోచ్ సంబంధించిన వాళ్ళందరినీ 4 బస్సులో ఇక్కడే కమర్షియల్ వింగే అరేంజ్ చేసి వాళ్ళని సామర్లకోట స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ నుంచి కనెక్టింగ్ ట్రైన్ పెట్టేసి వాళ్ళ డెస్టినేషన్కి తీసుకెళ్ళిపోతారు. ఎర్నాకుళం రైల్ ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు మృతి చెందడం బాధాకరమన్నారు. 2 కోచ్లు పూర్తిగా దగ్ధమైన ఘటనపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు వైఎస్ జగన్. రైట్, ఒకసారి మా కరెస్పాండెంట్ అనిల్తో మాట్లాడదాం. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనిల్, చెప్పండి. సో యలమంచిలి అలాగే తుని, అనకాపల్లి స్టేషన్స్లో ట్రైన్స్ నిలిచివేసినట్టుగా మనకి అప్డేట్ అందుతోంది. ఎప్పట్లోగా మళ్ళీ ఇవన్నీ కూడా పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది? ఏంటి ప్రస్తుతం పరిస్థితి? విజయవాడ DRM కూడా అక్కడే ప్రమాద స్థలిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎలా జరిగింది ఈ ప్రమాదం? అప్డేట్ చెప్పండి.
హరి, పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాద ఘటనలో దాదాపుగా 2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. B1తో పాటు M2 బోగీల్లో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ ప్రమాదంలో చంద్రశేఖర సుందరం అనే వృద్ధుడు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు కూడా అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే యలమంచిలి రైల్వే స్టేషన్కి వారి కుటుంబ సభ్యులు రావడం జరిగింది. అలాగే ఆ కుటుంబ సభ్యులకి చంద్రశేఖర సుందరం మృతదేహాన్ని కూడా ఇప్పుడే బయటకు తీసి పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఇక్కడికి చేరుకొని శాంపిల్స్ను సేకరించారు. ప్రమాదానికి గల కారణాలేంటి, ప్రమాదం ఎందుకు జరుగుంటుంది, ఎలా ప్రమాదం జరిగిందనే కోణంలో వారు శాంపిల్స్ సేకరించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆ రైళ్లు యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే రాత్రి 12:45 ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రమాదం నర్సింగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మంటలు కొనసాగినటువంటి పరిస్థితుల్లోనే ఆ తర్వాత యలమంచిలి రైల్వే స్టేషన్కి వచ్చేసరికి లోకో పైలట్ ఎవరైతే ఉంటారో ఆ లోకో పైలట్ ప్రెజర్ లెవెల్స్ని గుర్తించి ప్రెజర్ లెవెల్స్లో వ్యత్యాసం ఉన్న కారణంగా ఏదైనా ప్రమాదం సంభవించి ఉండొచ్చు అనే కోణంలో రైలుని నిలుపుదల చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈలోపే ప్రయాణికులతో కూడా ఆయనకి సమాచారం అందడం జరిగింది ప్రయాణికుల ద్వారా. అలాగే రైల్వే స్టేషన్లో రైలు ఆగిన వెంటనే ప్రయాణికులంతా కూడా పరుగులు పెట్టారు. B1 బోగీలో 72 మంది, M2 బోగీలో 72 మంది, M2 బోగీలో 86 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ ప్రయాణికులందరికీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారందరినీ కూడా ఎర్నాకుళం తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. సామర్లకోట వరకు 4 బస్సుల్లో ఆ ప్రయాణికులందరినీ కూడా తరలించి అక్కడి నుంచి ఒక 2 స్పెషల్ కోచ్లు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ కొద్దిసేపు క్రితమే యలమంచిలి రైల్వే స్టేషన్ నుంచి అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో ఇక్కడి నుంచి బయలుదేరింది. సామర్లకోట రైల్వే స్టేషన్లో కాకినాడ నుంచి వచ్చినటువంటి 2 కోచ్లు ఆ రైలుకి అటాచ్ చేయబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ప్రయాణికులు ఎర్నాకుళం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు చంద్రశేఖర సుందరం మృతదేహాన్ని పూర్తిగా సజీవ దహనమై చనిపోయారు. మృతదేహాన్ని బయటకు తీసి అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ నిపుణులతో పాటు పోలీసులు శాంపిల్స్ సేకరిస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం గమనించవచ్చు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చంద్రశేఖర సుందరం కుమార్తె సమాచారం అందుకుని వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. కుమార్తె దగ్గరకు వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ నుంచి విజయవాడకు పయనం అవ్వాల్సి ఉంటుంది. ఆయన రైలు ఎక్కిన తర్వాత అనకాపల్లి దాటిన తర్వాత ప్రమాదం సంభవించింది. అయితే మంటలు పెద్ద ఎత్తున అలుముకోవడంతో ఆయన బహుశా రాత్రి కావడంతో నిద్రలో ఉండొచ్చు. నిద్ర కారణంగానే ఆయన అలర్ట్ కాకపోయి ఉండొచ్చు అని పోలీసులు కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ప్రమాదానికి సంబంధించి కారణాలేంటి, షార్ట్ సర్క్యూటే కారణమా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనేది ఇంకా తేలాల్సి ఉంది. హరి, మొత్తంగా ఇటు ఫోరెన్సిక్ నిపుణులతో పాటు రైల్వే అధికారులు పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. శాంపిల్స్ సేకరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేటువంటి పనిలో ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. ఓకే అనిల్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. రైట్, మొత్తానికి లోకో పైలట్ అప్రమత్తతతో ప్రమాద స్థాయి తగ్గింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన మంటలను గుర్తించి వెంటనే రైలును నిలిపేయడంతో ఈ ప్రమాద స్థాయి తగ్గింది. లేదంటే కదులుతున్న ట్రైన్లో ఈ ప్రమాదం, ఈ అగ్ని కీలలు రాజుకుంటే కనుక మిగతా బోగీలకు కూడా అవి వ్యాపించి మరింత ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉండేది. ఒకంత అది ఆయన తప్పించినట్లే అనుకోవాలి. లోకో పైలట్ని నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తానికి చనిపోయిన చంద్రశేఖర్ సుందర్ కుటుంబ సభ్యులైతే బాగా విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన కుమార్తె అక్కడికి చేరుకున్నట్టుగా కూడా మా కరెస్పాండెంట్ అనిల్ అందించిన అప్డేట్ ప్రకారం చూస్తున్నాం. అలాగే ఆగిపోయిన రైళ్లు ఎప్పటికల్లా పునరుద్ధరిస్తారు అనే అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి రైల్వే పోలీసులు ఫోరెన్సిక్ టీం కూడా ప్రమాద స్థలిలో అక్కడే ఉండి అక్కడ సమీక్షిస్తున్నట్టుగా, ప్రమాదం గల కారణాలను అన్వేషిస్తున్నట్టుగా కూడా మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం చూస్తున్నాం.